నమస్తే. మనతో పాటు ఎమ్మెల్యే నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాము. ఒక ప్రోటోకాల్ సమస్య ఏదైతే పోలీసులు తీసుకున్న ఏదైతే అవమానకర పరిస్థితులు ఎందుకంటే గుర్తుపట్టలేదు ఒక ఎమ్మెల్యేను ఆ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేను గుర్తుపట్టకపోవడం ఏంటి? దీని వెనకాల ఏమైనా కారణాలున్నాయా? ఆయన స్పీకర్‌ని కలిసి ఏం తెలుసుకున్న ఏం కంప్లెయింట్ ఇచ్చారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తేనా. అసలు మీతో పాటే కలిసి ఆ మీటింగ్‌లో ఉన్నారు. ఆల్రెడీ మీరు గ గతంలో గూడంగా పరిచయస్తులే వాళ్ళకి అని జెప్పారు. అయినా గూడా ఎందుకు ప్రోటోకాల్ సమస్య తలెత్తింది? మిమ్మల్ని ఎందుకు అలా వాళ్ళు అవమానించినట్టు అని మీరెందుకు భావిస్తున్నారు? అంటే నేను పోతున్నప్పుడు నన్ను ఆపిర్రు. నన్ను అడ్డుకున్రు. అడ్డుకొని ఇట్లా చేయి పెట్టేసి నన్ను కొద్దిగా ప్రెస్ చేసినట్టు నెట్టిర్రు. దాంతో నేను బాధపడ్డాను. నాకు బాధ అనిపించింది. అవమానం అనిపించింది. అక్కడి నుంచి నేను వెనుదిరిగినాను. వెనుదిరిగినటువంటి సందర్భంలో మా సహచర ఎమ్మెల్యేలు అనిల్ గారు ఎదురుగా వస్తూ తను సర్ది చెప్పబోతున్నప్పుడు, ఇట్లా నాకే కాదు ఈ రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధికి కూడా ఇట్లా జరగటానికి వీల్లేదు. దీని మీద నేను స్పీకర్ గారికి కంప్లెయింట్ చేస్తాను. స్పీకర్ గారు విచారణ ముందు వాళ్ళు ఎందుకు చేసిర్రని చెప్పేసి చెప్పాలనేటువంటిది నేను స్పష్టం చేసి నేను స్టేజ్ దగ్గరికి పోయినాను. ఆ తర్వాత నేను ఈరోజు స్పీకర్ గారికి వచ్చి కంప్లెయింట్ చేసినాను. ఎందుకు చేసిర్రు? ఏ ఉద్దేశంతో చేసిర్రు? చేయవలసినటువంటి ఆపవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి. ఇచ్చిన దాన్ని బట్టేసి వాళ్ళు ఏం చెప్తారో తదుపరి నేను మాట్లాడతాను. ఆ కార్యక్రమానికి సంబంధించి ఇద్దరు మంత్రులొచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఈ అంశము అప్పుడు గాకుండా, తక్షణమే గాకుండా తర్వాత ఇన్ని రోజులవుతుంది గదా! మీరు ఇప్పుడొచ్చారు స్పీకర్ దగ్గరికి. మరి ఈ లోపల మంత్రులు మీతోని మాట్లాడడం జరిగిందా? అది ఈ విషయం మీద ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలుసుకుర్రు. పొంగులేటి గారు తెలుసుకుర్రు. మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి గారు తెలుసుకుర్రు. అట్లాగే మా సంబంధించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి అన్న గారు కూడా తెలుసుకుర్రు. నేను కంప్లెయింట్ చేస్తానని చెప్పేసి చెప్పినాను. అంటే 2 రోజులు మేము ఆగటానికి కారణం ఏందంటే రాష్ట్రం మొత్తము వరదలొచ్చేసి, వర్షాలొచ్చేసి ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందులుండ్రు. నా నియోజకవర్గంలో కూడా కేతపల్లి మండలంలో కొన్ని ఇండ్ల రేకులు లేచిపోయి, చెట్లు కూలిపోయి ఉన్నాయి. ఆ పనిలో ఉన్నాం కాబట్టి, అది కొంచెం ప్రజలు సర్వీస్ ఇవ్వాల్సింది కాబట్టి, అది అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చి ఇస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఈ అంశం మీద ఒక చిన్న స్టేట్‌మెంట్ గూడా ముఖ్యమంత్రి ఇవ్వచ్చు. లేదా దానికి సంబంధించిన శాఖ మంత్రి గూడా ఇవ్వచ్చు. ఆహ్, ఓన్లీ జస్ట్ అడిగి తెలుసుకున్నారు అంతే. మీరు స్పీకర్ దాకా రావడానికి కారణం. అంటే ముఖ్యమంత్రికి దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి హ్మ్. అవసరం లేదు. పోలీస్ అధికారులకైనా ఒక ఎందుకు? ఎందుకు అనంటే, అక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినప్పుడు యాజ్ ఎ స్పీకర్‌గా మేము కంప్లెయింట్ చేసినప్పుడు, స్పీకర్ పిలిచి విచారించేసి వాళ్ళకి సంబంధించినటువంటి డీజీపీకో వాళ్ళకి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి సూచన చేస్తారు. కానీ చిన్న చిన్న విషయాల వరకు ఇది చేయవలసినటువంటి రాష్ట్రంలో మొత్తం ప్రోటోకాల్ మీద నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. అంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్ ఏమైతుందంటే పార్టీ మారారు కాబట్టి ఒక చిన్న చూపు అని ఒక కామెంట్స్ అయితే వస్తున్నాయి. నాకు పార్టీ మారిన తర్వాత నాకు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి గౌరవాన్ని ఇచ్చింది. నాకు టికెట్ ఇచ్చింది. నేను పోటీ చేసినాను. నేను గెలిచినాను. నేను అందరు మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా నేను ఏ పని అడిగినా చేసి పెడతా ఉండ్రు. నా కాన్స్టిట్యున్సీకి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉండ్రు. దాంట్లో భాగంగానే పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, నాకు ఐటిపాముల లిఫ్టు, బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్టు మేజర్ ప్రాజెక్ట్స్ రివ్యూ కోసం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆడికొచ్చేసిర్రు. కాబట్టి నేను పార్టీ మారినా అనేటువంటి ఫీలింగు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్‌కు కూడా లేదు. అందరూ కూడా గౌరవం ఉంది. కష్టపడేటువంటి వ్యక్తి, పనిచేసేటువంటి వ్యక్తి అనేటువంటి రెస్పెక్ట్ కూడా నాకున్నది. కానీ నేను పార్టీ మారి వచ్చేసిననేటువంటిది ఏమైనా ఉండుంటే ఇప్పుడు నన్ను ఆటంకపరిచినటువంటి పోలీసులు ఇంకా ఆ మైండ్ సెట్‌తోనే ఉంటే వాళ్ళకుండాలే తప్ప, మా పార్టీకి గాని, మా పార్టీలో ఉండేటువంటి ఏ ఒక్క లీడర్‌కి అట్లాంటిది ఉండదు, లేదు. రైట్. ఇది అంటే ఇది ఓన్లీ పోలీస్ ఉన్నతాధికారులు మాత్రమే ఒక ఆటంకపరిచారు, అవమానపరిచారు. దీని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. వేముల వీరేశం దీని మీద అంటే ఒక ఏదైతే స్పీకర్ సంబంధించి ఆతృలోనే పోతామనేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రావంతో రమేష్ ఆద్య టీవీ.